ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళ ప్రభుత్వాన్ని, వారి తాలూకా అధికారాన్ని, వారి తాలూకా రానున్నటువంటి 4.5 సంవత్సరాల అధికారాన్ని కోల్పోతారని నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరిస్తారని చెప్పి మీరు ఆ అల్టిమేటం ఇస్తే తప్పకుండా సహకరిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ మీ నోటంటే ఆ మాట ఎందుకు రావట్లేదు? 2 పార్లమెంట్ సభ్యులు కలిగినటువంటి జనతాదళ్ కుమారస్వామి గారు ఇప్పుడు కేంద్రంలో స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీ గారు, మంత్రి గారు వాళ్ళకి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నప్పుడు 16 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి పూర్తి స్థాయి బలంగా ఉన్నటువంటి మీరు అల్టిమేటం ఇస్తే ఎందుకు దిగిరాదని అడుగుతా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి రాజకీయ లొసుగు ఏంటి? మీకున్నటువంటి ఇంటర్నల్ లోపాయికారిగా జరుగుతున్నటువంటి ఒప్పందాలు ఏంటని అడుగుతా ఉన్నాం. 26,500 ఎకరాలు, 33 గ్రామాలు, ఇప్పటికీ కూడా డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్, ఈ రోజుకి కూడా ఇంకా దాదాపు 5,000 నుంచి 6,000 మంది డిస్ప్లేస్డ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ లీగలైజ్ ఎవరైతే వారికి ఇంకా ఉద్యోగాలు లేవు. 92లో మొదటి ప్రొడక్షన్ మొదలైంది, దాదాపు 32 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మళ్ళీ ప్రభుత్వం ఈరోజు ఈ రకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే డిస్ప్లేస్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు పోరాటం జరుగుతూ ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి దాదాపు 3,500 మంది 3,700 మందిని నిర్వాసిత కుటుంబాలకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాల్లో జాయిన్ చేసేటువంటి బాధ్యత తీసుకున్నారు. 3.2 మిలియన్ ఉన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ చేసి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆ రోజు BHPవి కానీ, షిప్ యార్డ్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ వీటన్నిటిని కాపాడాలని చెప్పి ఆ రోజు అడుగులు వేసినటువంటి సందర్భాలు చూసాం. ఇన్ని రకాలుగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు గతంలో జరిగినాయి. 2001లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి జింక్, హిందుస్థాన్ జింక్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అమ్మేశారు. మొత్తం పూర్తిగా ప్లాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేశారు. అప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ని ఇదే రకంగా చేయాలని చెప్పి చూశారు. ఆ రోజు కూడా పోరాటం జరిగింది. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నాకు తెలిసి 2009-10 ఆ సమయంలో దాదాపు 1,000-2,000 మంది కార్మికులు విశాఖపట్నం నుంచి, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి బయలుదేరి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేశారు. సొంత గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలని చెప్పి. ఆ రోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ని కేవలం ఎన్నికల కోసం వాడుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. మేము ఎన్నికల ముందు కూడా చెప్పా, ఎన్నికల ప్రచార సభల్లో వాళ్ళు మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట ఇవ్వండి, ప్రైవేట్ పరం చేయమని చెప్పమనండి, అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటాం, మీ సీట్లు మీకు ఏకగ్రీవంగా వదిలేస్తాం అన్నటువంటి మాట కూడా మేము ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, తద్వారా సీట్లు గెలవాలి, తద్వారా అధికారంలో రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకు ఆశల్ని, ఆశయాల్ని, ఆలోచనల్ని, ఆకాంక్షల్ని అన్నింటినీ కూడా మూటగట్టి ఈరోజు బంగాళాఖాతంలో కలిపేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. దీని మీద స్పష్టమే ఆయన మంత్రివర్గంలో మంత్రులు వచ్చి మేము దీన్ని కాపాడుతామంటారు. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మేము చూసుకుంటామంటారు, అవసరమైతే రాజీనామా చేస్తామంటారు. కేంద్ర మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడతారు, ఇక్కడ మంత్రివర్గంలో మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు. ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఇష్యూ. దాదాపు 30-40 వేల కుటుంబాలకు సంబంధించినటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి సంస్థ, వేలాది మంది కార్మికుల్ని ఈరోజు ఈ ప్రాంతంలో పోషిస్తున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవకాశం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారితో పాటు ఉన్నటువంటి సహచరులు వీరి తాలూకు సహకారంతో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంతకంటే గొప్ప అవకాశం దొరకదు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో కాదు, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో అన్ని సాధించుకునేటువంటి దానికి గొప్ప అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా నట్టేట వీరందరినీ కూడా ముంచేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేటువంటిది పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. అందుకే పార్టీ నాయకత్వం అందరం కూడా త్వరలోనే ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రేపట్లో తేదీని కూడా ప్రకటిస్తాం. పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించబోతా ఉన్నాం.